శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజుల్లోనే పరిష్కారం చూపబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. గురుస్వామి రామయ్య. సెల్ నంబర్ 9888933953. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నక్క తోకను తొక్కినట్లే మీనరాశివారు జీవితంలో పట్టిందల్లా బంగారం కానుంది. శుక్రాదిత్య యోగంతో మీనరాశి వారి జీవితంలో కీలక మార్పులు రాబోతున్నాయి. ఊహించని అదృష్టం వీరిని వరించబోతోంది. అలాగే వీరికి సమయంలో స్త్రీలతో ప్రమాదం కూడా పొంచి ఉంది. అయితే ఈ రాశివారు శుక్రాదిత్య యోగంతో జీవితంలో పొందబోతున్న కీలక మార్పులేంటి, ఈ సమయంలో వీరికి స్త్రీల వల్ల పొంచి ఉన్న ప్రమాదం ఏంటి, జీవితంలో ఎటువంటి పరిస్థితులను పొందబోతున్నారు, అదేవిధంగా ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే ఈ రాశివారు విలక్షణమైన వ్యక్తిత్వంతో ఇతరులను ఆకట్టుకునేలా ఉంటారు. అలాగే చేసే పనుల యందు కార్యదీక్షత, కార్యదక్షత కలిగి ఉంటారు. వీరికి ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అలాగే జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ఏదైనా ఒక పనిని ప్రారంభించాలంటే దానివల్ల జరిగే మంచి చెడుల గురించి ముందే ఆలోచించుకొని అంచనా వేస్తారు. వీరు సున్నిత స్వభావులు. సులభంగా ఇతరుల మాటలకు నొచ్చుకుంటారు. అలాగే కొన్ని సందర్భాలలో సొంతంగా నిర్ణయాలు తీసుకోలేక సతమతమైపోతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో కూడా చిక్కుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఎదుటివారిని ఆకర్షించే విధంగా మంచి ఆకృతిని కలిగి ఉంటారు. అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వలన వీరిని అందరూ కూడా ఇష్టపడతారు. అలాగే ఇతరులను హేళన చేసి మాట్లాడడం అంటే వీరికి అస్సలు నచ్చదు. వీరికి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అంటే ఇష్టం. మీరు చేసే పనిని మాటలతో కాకుండా చేతులతో చేసి చూపిస్తారు. కొన్ని సందర్భాలలో తమ అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నిస్తారు. అయితే వీరికి ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలబడుతుంది అని చెప్పలేము. ఈ రాశివారి జీవితంలో ఊహించని రీతిలో కీలక మార్పులు రాబోతున్నాయి. వీరు శుక్రాదిత్య యోగంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపార, కుటుంబ, వివాహ, విద్య, ఆర్థిక, ఆరోగ్యపరంగా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అనే విషయాల గురించి చూసుకున్నట్లయితే ఈ రాశివారు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలను పొందబోతున్నారు. వృత్తిపరంగా చూసుకున్నట్లయితే పనులు మందగించే అవకాశం ఉంది. అలాగే శ్రమకు తగ్గ ఆదాయాన్ని పొందలేకపోతారు. చేతి వృత్తుల వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఆశించినటువంటి ప్రమోషన్లు ఆలస్యమయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా ఊహించని రీతిలో స్థాన మార్పులు జరిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగపరంగా శ్రమ అధికం కావడంతో పాటుగా పై అధికారుల నుండి ఒత్తిడి కూడా ఉంటుంది. అలాగే సహ ఉద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు మందంగా సాగుతాయి. ఈ రాశి వారికి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే పెట్టుబడి విషయంలో చిన్న ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వచ్చే అవకాశం ఉంది. అయితే అధిక పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని సందర్భాలలో వ్యాపారంలో అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం కూడా ఉంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు, అలాగే నూతనంగా పెట్టుబడులు పెట్టాలి అని ప్రయత్నించేవారు అనుభవజ్ఞుల సలహాలు పాటించడం మంచిది. అలాగే వ్యాపార పరంగా పెట్టుబడి కొరకు బంధువుల నుండి, బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుంచి రుణాలు పొందడానికి చేసే ప్రయత్నాలు అంతగా సఫలం కావు. గతంలో వ్యాపార పరంగా చేసినటువంటి రుణాల వలన కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అలాగే ఎవరైతే విద్య, ఉద్యోగ, వ్యాపార పరంగా విదేశీ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి ప్రయత్నాలు మందంగా కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశి వారికి స్త్రీల వల్ల ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదం ఏమిటి అనే విషయం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ముఖ్యంగా మీరు పనిచేసేటటువంటి సంస్థల్లో కానివ్వండి, ఉద్యోగ ప్రదేశంలో కానివ్వండి, లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో కానివ్వండి, కొందరి స్త్రీల వల్ల వీరి జీవితంలో ఊహించని పరిణామాలు ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా నూతనంగా పరిచయమైన స్త్రీల వల్ల జీవితంలో ఇబ్బందులు రానున్నాయి. కాబట్టి మీరు పనిచేసేటటువంటి సంస్థల్లో లేదా వ్యాపారం చేసే ప్రదేశంలో ఎవరైనా నూతనంగా స్త్రీలు పరిచయం అయితే వారితో జాగ్రత్తగా ఉండండి.
ఈ రాశి వారి యొక్క మాటల వలన ఎక్కువ శాతం స్త్రీలతో లేనిపోని విభేదాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. తద్వారా స్త్రీలతో వచ్చే విభేదాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగులు మీకు పరిచయం ఉన్న అలాగే నూతనంగా పరిచయమైన స్త్రీలతో జాగ్రత్తగా మాట్లాడడం ద్వారా ఉద్యోగపరంగా ఏర్పడే అడ్డంకులను తొలగించుకోవచ్చు. లేదంటే కొన్ని సందర్భాలలో మీ ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు నూతనంగా పరిచయమయ్యే స్త్రీలతోనూ ఈ సమయంలో మీరు జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే లేనిపోని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారు స్త్రీలను గౌరవించాలి. అలాగే వారితో మాట్లాడేటప్పుడు చాలా మర్యాదగా, జాగ్రత్తగా మాట్లాడడం వల్ల ఈ సమస్య నుంచి మీరు తప్పించుకోగలుగుతారు. ఈ రాశి వారికి విద్యపరంగా చూసుకున్నట్లయితే అనుకూల ఫలితాలను పొందబోతున్నారు. విద్యార్థులు ఆశించినటువంటి ఫలితాలు సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులకు ఈ సమయం అనుకూల ఫలితాలు ఇవ్వనుంది. అయితే ఈ సమయంలో విద్యార్థులు విందు వినోద భరిత కార్యక్రమాల్లో సోషల్ మీడియా వంటి వాటిపైన ఆసక్తి పెంచుకునే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులను వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు జాగ్రత్తగా గమనించడం మంచిది. రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఈ సమయంలో ఆశించిన ఫలితాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు రానున్నాయి. ముఖ్యంగా కళాకారులు ఎన్నో నూతన అవకాశాలను పొందబోతున్నారు. క్రీడాకారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కూడా విజయం బాటగా పయనిస్తారు. ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే వీరి కుటుంబ సభ్యులకి మధ్య ఉన్నటువంటి భేదాభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను పొందుతారు. అయితే ఈ సమయంలో కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ సమయంలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసిరావు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు మందంగా సాగుతాయి. ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వీరి జీవిత భాగస్వామికి చిన్నపాటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇతర వ్యక్తుల ప్రమేయంతో వీరి మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మీ అభిప్రాయాన్ని పంచుకోవటం ద్వారా మీ మధ్య బంధాన్ని బలపరుచుకోవచ్చు. వీరు సంతానపరంగా శుభవార్తలు కూడా పొందబోతున్నారు. ఈ రాశివారు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు పొందబోతున్నారు. వీరికి ఆదాయం సక్రమంగా ఉన్నప్పటికీ కూడా ఖర్చు అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యపరంగా మీరు అధికంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అలాగే ప్రయాణాల కారణంగా కూడా వీరికి ఖర్చు అధికమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ రాశివారు ఖర్చు విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ఆర్థికంగా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ రాశివారికి ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది ఉండదు. కానీ ఈ సమయంలో వీరికి నాడీ సంబంధ వ్యాధులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో, ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాయామం చేయటం, సరైన సమయానికి నిద్రపోవటం, ఆహార నియమాలను పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ రాశి వారి జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే మీరు ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి. విష్ణు సహస్ర నామాన్ని పఠించాలి. ప్రతినిత్యం సూర్య నమస్కారాలు చేయాలి. ఈ రాశివారు కాలభైరవ అష్టకాన్ని పఠించడం ద్వారా జీవితంలో ఉత్తమ ఫలితాలను పొందుతారు. ఈ రాశివారు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి పాటించవలసిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మీరు శని, రాహు, కుజ గ్రహాలకు శాంతి పూజలు నిర్వహించుకోవాలి. పేదవారికి, బ్రాహ్మణులకి అన్నదానం, వస్త్రదానం చేయాలి. వీరు జన్మ నక్షత్రం సమయాన మట్టి పాత్రలో నీటిని తీసుకుని రావి చెట్టుకు 21 ప్రదక్షిణలు చేసి ఆ నీటిని రావి చెట్టుకు పోయాలి. అలాగే గోమాతకు కందులను, శనగలను తినిపించాలి. సోమవారం రోజున శివుడికి రుద్రాభిషేకం చేయించుకుని బిల్వ దళాలను సమర్పించాలి. ఈ విధమైన పరిహారాలు పాటించడం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు. సో చూసారు కదండి, శుక్రాదిత్య యోగంతో ఈ రాశివారి జీవితంలో ఎటువంటి కీలక మార్పులు రాబోతున్నాయి, అలాగే వీరికి స్త్రీల వల్ల ఎటువంటి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలతో పాటుగా వీరి జీవితంలో ఆశించిన ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మీనరాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి.
అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.